ఇక దీని చెక్కు వస్తే మనకు కనిపించాలి కదా. జీవితంలో ఇంకో భర్త ఇంతమంది భక్తులు పెరుగుతాం. నీకు నాకు ఒకటే అవకాశం. జన్మని ఒక్కసారి ఉంటే మళ్ళీ రాదు. వస్తారని నమ్మకం లేదు. ఉన్నప్పుడు తెలుగు నీ ఫ్యామిలీకి, మీ అమ్మకు, మీ నాన్నకు ఒక ధైర్యం ఇది. ఆ ధైర్యమే విషయం కదా. ప్రతి ఒక్కరికి కలుగుతున్నా సంవత్సరం సాక్రిఫైస్ చేయి, 1,00,000 కొట్టు. నీకు కానలు, నీకు రాగలు, తర్వాత దండం పెట్టని చెప్తున్నాం. నీకు జస్ట్ 5 ఏళ్ళ చూసా కదా. నేను వచ్చి లైవ్ మాట్లాడుకోలేదు కదా. 5 ఏళ్ళ ఇంట్లో 3 కోట్ల లక్షలు సంపాదించాను. 3 కోట్ల 11 ఏళ్ళు పని చేస్తే 32,000 ఎంత? జాయిన్ అదర్ బిజినెస్. నేను ప్రతిసారి చెప్తా, జీవితానికి విజయలక్షణమే ప్రెస్టీజ్. ఎప్పుడా నా దృష్ట దసరా తీర్కొని కానీ తాగలిసినోటి నాకున్నట్టు పండుగ ఏంటంటే 3 కంపెనీ నా పండుగ. ఈ పండుగ 100 మంది మారుస్తాం. 100 మంది మళ్ళీ గుంపుగా ఉంటుంది కదా. 1,00,000 ఇంటికాడ చిన్న దావ చేస్తే మందు తక్కువైంది, మటన్ తక్కువైంది. ఈరోజు సింగిల్ ఆడితోటి 16 మందికి వంటలు చెప్తే కారణం అంటే నా ఫ్యామిలీ నచ్చుతాను కాబట్టి. నేను గెలవాలి, నా ఫ్యామిలీ గెలిపేయాలి, నా ఫ్యామిలీ మెడిసిన్ మార్చుకోవాలి, నాలాగా 1,00,000 కావాలి. దీనికోసం త్యాగం చేస్తున్నాం ఓకేనా. నాకు జన్మించిన ఈరోజు మా అమ్మని నృత్యం చేస్తే నాకు దొరికింది ప్రెస్టీజ్. నీ కూడా దొరికింది. నీ దోస్తు ఉండాలా. వద్దు కాక నీకు రావద్దు. వస్తే మైండ్ సెట్ ఒప్పుకోదన్నమాట. ఇలా ఇంట్లో కానీ బయట కానీ రెస్పెక్ట్ ఈరోజు మా చుట్టాలు మొత్తం టోటల్గా అంటే 5 చుట్టాలు కదా, అమ్మ నా చుట్టాల ఒక సెలబ్రిటీ ఈరోజు. అప్పుడు ఫోన్ చేస్తే కట్ చేసేది. ఎందుకంటే ఏం చేస్తున్నా ప్రెస్టీజ్ ఏముండాలా సప్పులు. ఇలా సబ్బల కంపెనీలా కారు కొన్నా, సబ్బల కంపెనీలా ఇల్లు కట్టినా, సబ్బల కంపెనీలా భూమి కొన్నా, సబ్బల కంపెనీలా నా జీవితం మార్చుకున్నా, నా లైఫ్ జీవితం డౌన్ లైన్ మొత్తం జీవితం మార్చిన. నేను అదే జాబ్ చేస్తే టికెట్ నా సర్వీస్ ఇంకా 22,000 ఉంది. 6,000 రావు. 6,000 రోజుకు 40,000 పర్ డే 40,000. ఇవి కూడా సరిపోతున్నావు చెప్తున్నా. 1,00,000 రోజు నాకు రోజుకు మీకు నెలకు 1,00,000 ఇప్పారు. సంవత్సరం సాక్రిఫైస్ చేయి. ఎవరు ఏమన్నా సరే ఎగ్గటాలు చేసినా, ఎక్కిరించినా, అవమానించినా, కించపరిచినా నువ్వు గెలిస్తే వచ్చి తప్పని కూడా రోజులు వస్తాయి. దానికోసం టైం కోరిక సంవత్సరం సాక్రిఫైస్ చేయి. నేను అవే చేస్తే ఏం చేయలేదు. ఎంఎస్ చెప్తున్నా అమ్మ జన్మించు గురువు ఆటగా స్వచ్ఛు. ఆ గురువు మేము మెంటర్ ఎంఎస్ నీ కూడా మీ అతనికి ఒక గురువు బుద్ధి అని అమ్మండి. ఎందుకంటే ఇందులో గెలిపిస్తున్నా తెలుసు. అందరికి ఉన్నారా? ఎంతమంది అబ్బాయిలు
ఎంతమంది గురువులు? అందరు గురువు. ఇప్పుడు బాగుందంటే గురువు చిన్న ఉంటాడు కదా, గురువు చిన్న ఉంటుంది, పెద్ద ఉన్నా కాబట్టి సాధ్యమది. బాల శ్రీనివాస్, చాందగిరి చెప్ప